నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ భారతదేశంలోనే ఫేమస్ అయ్యారు. డీసీఎం అంటే పవన్ కళ్యాణ్ అనే స్థాయికి ఆయన వైరల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ డీసీఎం ప్లేస్లో లోకేష్ గారిని నియమించాలి అని తెలుగుదేశంలో కార్యకర్తల నుంచి అన్ని రకాల వర్గాల్లో వాళ్ళు కూడా వాదన వినిపిస్తున్నారనే అంశం తెర మీదకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పట్ల అసహనం లేదా లోకేష్ గారి పట్ల అభిమానం, కారణాలు ఏదైనా ఆయన డీసీఎం చేయాలనే వాదన తెర మీదకి వచ్చింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి, ఎంతవరకు సాధ్యం అవ్వచ్చు, ఇటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, ప్రతి పార్టీకి ఒకరంటూ దిక్సూచిలాగా ఉంటారు. జనసేనకు పవన్ కళ్యాణ్ గారు, వైసీపీకి జగన్ గారు, టీడీపీకి చంద్రబాబు గారు. కానీ వయసు రీత్యా చంద్రబాబు గారికి 80కి దగ్గరగా వస్తున్నారు. ఇటువంటి తరుణంలో లోకేష్ గారిని ఆటోమేటిక్గా వాళ్ళ లీడర్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారు. ఎక్కడ మసకబారిపోతున్నారన్న భయమో ఇంకేదైనా టెన్షనో తెలియదు, కానీ ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో లోకేష్ గారిని నియమించాలనే వాదన తెర మీదకి వచ్చింది. ఏ ఇన్సెక్యూరిటీసా, అభిమానమా, ఏదనుకోవచ్చు కారణం? ఈ అగ్నికి ఆజ్యం పోసింది మటుకు రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఒక 12 రోజులు 13 రోజులు అయింది. తొలి పలుక ఏదో కొత్త పలుకులో రాసుకుంటూ వచ్చి ఆయన ఇచ్చిన సిగ్నల్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి చాలా స్కోప్ ఉంది అన్నట్లుగా ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి నేను పోల్చానని కాదు, కానీ కృష్ణారావు గారని ఢిల్లీలో ఉంటారు, ఆయన ఆంధ్రజ్యోతి రిపోర్టర్. ఆయన ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఎవరెవరిని పోలుస్తూ రాశారు? మన్మోహన్ సింగ్ని, వాజ్పేయిని, చంద్రబాబు నాయుడు గారిని. వాజ్పేయి గారిని, మన్మోహన్ సింగ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ముగ్గురిని పోలుస్తూ ఆయన రాశారు ఆర్టికల్లో. రాసి వాజ్పేయి గారి నివాళి అర్పించడానికి వర్ధంతి రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కనిపించారు. ఆ పొద్దున్న సమయంలో ఢిల్లీ చలిలో అందరూ స్వెట్టర్లు, మఫ్లర్లు కట్టుకుని అత్యంత జాగ్రత్తగా వస్తే చంద్రబాబు నాయుడు గారు అదే దుస్తుల్లో వచ్చారు, అందరికంటే ముందే వచ్చారు. నేను అడిగాను, ఏం సార్ చలి వేయట్లేదా అంటే, ఈ చలిని మించిన సమస్యల్లో ఉన్నాను, నేను పోరాడుతున్నాను, అందుకని నాకు చలి గురించి బాధ లేదు అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కేంద్ర మంత్రులందరూ కూడా ఆయనతో ముచ్చటిస్తున్నారు. ఆఖరికి మోదీ, అదానీ అందరూ కూడా, అమిత్ షా, అందరూ, అదానీ కాదు అమిత్ షా, ఆ రోజంతా కూడా ఆయన బిజీగా గడిపేశారు. రాత్రి వరకు. రాత్రి తిరుగు ఫ్లైట్లో వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారని తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ వయసులో ఈయనకి శక్తి ఎక్కడిది అని అనిపించేలాగా ఉంటారు అని చెప్పి రాశారు. ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే, కానీ అది ఆయన ఇసుమంతా కూడా చూపించుకోవట్లేదు అని రాశారు. ఇది ఒక పరిణితి ఉన్న రాజకీయ నాయకుడు చేయవలసిన విధి విధానం ఇలా ఉంటుంది. మరి ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాని ఆయన చేతిలో ఉంది, నడిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వానికి మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకునేవాళ్ళు ఎవరూ కూడా పుల్లలు పెట్టాలని చూడరు. ఇప్పుడు మనకి ఒక లార్జర్ పర్స్పెక్టివ్ ఏముండాలి? మనం మంచిగా ఉండాలి, మనతో పాటు నలుగురు మంచిగా ఉండాలి, మన చుట్టూ ఉన్నవాళ్ళు మంచిగా ఉండాలి. అలా కాకుండా నేను మంచిగా ఉండటం కోసం వీళ్ళందరూ నాశనం అయిపోవాలి, నా పబ్బం గడిపించుకోవటం కోసం వీళ్ళందరూ నాశనం అయిపోవాలి అనుకునే ఒక దొగ్ధొందు చూసారా? అది ఉన్నవాళ్ళు ఉన్నట్టు మాట్లాడతారు, మొత్తం పరిస్థితులను చూసిన వాళ్ళు చూసినట్టు మాట్లాడతారు. నేను అందుకే ఈ పోలిక తీసుకురావాల్సి వచ్చింది. ఇకపోతే ఆ కొత్త పలుకులో
ఆయన నర్మగర్భంగా మోడీ భక్తుళ్ళ పవన్ కళ్యాణ్ని చాలా పైకెత్తి మాట్లాడారు. అది ఒప్పుకునే విషయం కాదు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఆయనకి పదవి ఇచ్చి ఆయనకి ఒక 4-5 పోర్ట్ఫోలియోలు ఇచ్చి ఆయనకు అంత చేస్తే ఆయన ఒక సరి అయిన పని ఈ రోజుకి ఏం చేశారు ఒక డిప్యూటీ సీఎంగా, ఒక విమర్శకి తావులేని ఒక ప్రసంగం ఏం చేశారు అంటే ఇవాళ ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటున్నా అంటే అనిత గారి గురించి మీరే మాట్లాడతారు, అవునా? అందరూ తిట్టిపోశారు. అప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడతావు? నువ్వు ఒక డిప్యూటీ సీఎంవి, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రి తర్వాత నీదే బాధ్యత ఉంటుంది. నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నువ్వెందుకు కల్పించుకుంటావు? పైగా ఆమె దగ్గర అసలు శాంతి పద్ధతులు ఆవిడ దగ్గర లేదు. ఇది నీ పనే, నువ్వు మాట్లాడాల్సిన మాటేనా అని అడిగితే కాస్త ఆగాడు. తరువాత ఏదో దీని గురించి అడిగారు. అడిగితే నేను ఆ మంత్రిని కాదు కదా, నన్ను అడక్కండి అన్నాడు. మళ్ళీ తిరుమల విషయం వచ్చేసరికి కుక్కతో ఒక వంకరే అన్నట్లు మళ్ళీ ఆయన రిజైన్ చేయాలి, ఆయన సారీ చెప్పాలి అని మాట్లాడడం. అది మీకు అవసరమా? ఎందుకు ఇలా చేయాలి అంటే ఆయన ఖచ్చితంగా నేనే నంబర్ 2 ఈ ప్రభుత్వంలో అని అనిపించుకోవాలనే దుగ్ధలో ఆయన ఉన్నాడు. దానికి ఊతం ఇచ్చేటట్లు ఇలాంటి వాళ్ళ రాసే రాతల వల్ల ఏం జరుగుతుంది అంటే అసలు ఆ రాష్ట్రానికి ఆ రోజు అసలు పవన్ కళ్యాణ్ అవసరం ఎంత ఉంది? ఏది ఎలక్షన్స్ ముందు ఆ రాష్ట్రంలో తెలుగుదేశానికి ఎంత అవసరం ఉంది? అవసరాన్ని అతను సృష్టించుకున్నాడు మోడీ డైరెక్షన్లో. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో ఆ కరెక్ట్ క్రైసిస్ టైంలో వెళ్ళి ఆయన పొత్తను చేయడం అనేది ఒక రకంగా టీడీపీ వాళ్ళకి బలాన్ని ఇచ్చింది అంటారు కదా. బలాన్ని ఇప్పుడు మనకి హార్లిక్స్ కూడా బలాన్ని ఇస్తండి, బాదం పప్పులు కూడా బలాన్ని ఇస్తాయండి. ఏది మంచి బలం? బాదం పప్పులే మంచి బలం. మంచిది కదా. ఆ రోజు ఆ పరిస్థితి ఉత్పన్నం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక తంతు మాత్రమే, డైరెక్షన్ మొత్తం ఢిల్లీదే. చంద్రబాబు నాయుడిని దారికి తెచ్చుకోవటానికి చేసిన నాటకం అది. ఆ రోజు మీరు చూడండి, అప్పటి వరకు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి 5 సంవత్సరాల్లో ఇంత ఇమేజ్ వచ్చిందా? ఆయన నేను ఓట్లు చీలిపోనివ్వను అని ఒక పాట పాడేసేసి ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నాడు? అంత బలం ఉందా పవన్ కళ్యాణ్కి? కానీ 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా. అవును, మరి వస్తుంది, ఎందుకు రాదు? మరి అసలు బీజేపీకి అన్ని సీట్ల బలం ఉందా ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత? వీళ్ళు ఎడారిలో ఓడమాదిరి, గుడారంలోకి దూరిన ఓడమాదిరి తెలుగుదేశంలోకి దూరేసేసి వీళ్ళు చాలా సీట్లు వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఏంటి? 175 సీట్లు. 175 సీట్లకి 164 సీట్లు వచ్చినాయి కూటమికి. వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసిన వాటిలో కొన్నిట్లో ఓడిపోయారు. ఆ 11 సీట్లలో నాకు గుర్తున్నంత వరకు బీజేపీ ఒకటి ఓడిపోతే 10 దాకా. రీజన్ ఏంటి ఇక్కడ అంటే జనసేన వాళ్ళు గెలిచిన సీట్లన్నిట్లో వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత? తెలుగుదేశం వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత? తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా ఓట్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే జనసేన వాళ్ళు చేయలేదని నేను అనట్లా, వాళ్ళకున్న ఓట్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు మనం నిక్కచ్చిగా మాట్లాడుకుంటే. కానీ
సీట్లు తీసుకునే విషయంలోనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న సీట్లు తీసుకున్నారు. ఎంత బాగా ఉంటే అంత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. వీళ్ళందరికీ కల్పించిన భ్రమ ఏంటి? ఒక చిత్త భ్రమ అనుకోండి, లేకపోతే నిజమైన భ్రమ అనుకోండి, లేకపోతే సరి అయిన భ్రమ అనుకోండి. ఏంటి? పవన్ కళ్యాణ్ లేకపోతే 2014లో పవన్ కళ్యాణ్ ఈయన కలిసి ఉంటే ఓట్లు చీలలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. 2019లో విడివిడిగా పోటీ చేశారు కాబట్టి ఓడిపోయారు. ఇదే తారక మంత్రాన్ని పెట్టుకున్నారు తప్పితే అసలు జనాల్లో జగన్మోహన్ రెడ్డి పలుకుబడి తగ్గిపోయింది. ఎలా అయినా గెలుస్తారు తెలుగుదేశం వాళ్ళు అనే ఒక ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కల్పించనివ్వకుండా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను పొత్తు ధర్మం అని ఆయన వెళ్ళారు. వెళ్ళటం వల్ల తెలుగుదేశం పార్టీ సీట్లు ఓట్లు మొత్తం పవన్ కళ్యాణ్కి వెళ్ళి అది 100% స్ట్రైక్ రేట్. అంటే ఇప్పుడు నువ్వు పోటీ చేసింది తక్కువ స్థానాలు, నీకు స్ట్రైక్ రేట్ అలా ఉండటం పెద్ద విచిత్రం ఏమీ కాదు. ఇప్పుడు ఆ పోటీ చేసిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు కోసం అప్పటి వరకు పార్టీలో పనిచేసి 5 సంవత్సరాల పాటు కేసులు పెట్టించుకుని ఆస్తులు అమ్ముకుని పార్టీలో పనిచేసిన వాళ్ళని చాలామంది నోటికాడ కూడు తీసి పవన్ కళ్యాణ్కి పెట్టారు పొత్తు ధర్మం అని. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం. అయినా కానీ వాళ్ళు ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అంటే మనం ఈ మాత్రం త్యాగం చెయ్యాలి అని వాళ్ళు సిద్ధపడ్డారు. గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నారు. నాలాంటి వాళ్ళు ఉన్నారు. నేను తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, నేను కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ నాకు బలం లేదు, నేను ఒక నిర్ణాయక శక్తిని కాదు. నేనేం చేయాలి? అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ రాష్ట్రం నుంచి అధికారం నుంచి తప్పించాలి అంటే నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికి ప్లస్ అవుతుంది? అది కూటమికే ప్లస్ అవుతుంది. ఆ సందర్భంలో చాలామంది నేను తెలుగుదేశం అనుకున్నారు. ఈరోజు నేను నిక్కచ్చిగా తెలుగుదేశం తప్పు చేస్తే తప్పని మాట్లాడుతున్నా. ఇప్పుడు చాలామందికి అర్థమై ఉండాలి ఐఎమ్ ఏ న్యూట్రల్ పర్సన్ అని. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అదే. నేను న్యూట్రల్గానే అన్ని వైపుల నుంచి ఆలోచించే ఇది అంతా ఇలా చేయడం వెనక అరే ఎడారిలో వంట అన్నది ఎవరు ఏంటి అంటే, ఎడారి మొత్తం తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ గుడారం వేసుకుని కూర్చుంటే మోడీ వచ్చి ఒంటిలాగా వచ్చి నాకు కొంచెం కాలు అని మొదలెట్టి కొంచెం చెయ్యి అని మొదలెట్టి ఈయన్నే బయటికి నెట్టి గుడారంలోకి ఒంటి దూరింది అన్న చందంగా మోడీ చేస్తున్నాడు ఈ నాటకం అంతా. లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఈ భయాన్ని ఇదంతా మోడీ నాటకం అన్నట్లుగా, మోడీయే చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుకోకుండా ఆయన ప్రతినిధిగా రాధాకృష్ణ ఆర్టికల్ రాయడం, ఇది ఒక రకంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఒక గుబులను రగిలించటం, రేకెత్తించడం, ఒక ఇన్సెక్యూరిటీని స్టార్ట్ చేయించటం. ఈ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయితే, అంతర్గత పోరు మొదలైతే, ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని మోడీకి ఉందేమో. దానికి ఇలాంటి అవుట్ సైడ్ నుంచి కాస్త ఏమైనా వేస్తున్నారేమో అని ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ లోకేష్ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అంటే రాధాకృష్ణ గారి వ్యూహం అనుకోవచ్చు. ఆయన ఎప్పుడు తెలుగుదేశం మంచి కోరే వ్యక్తిగా బహిరంగంగా అందరికి తెలిసిన విషయమే కదా. కానీ ఇలా కొంచెం వ్యూహంతో పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి కొంచెం మళ్ళీ ఇటువైపు మళ్లించాలని చూస్తున్నారా? ఎందుకో చెప్పమంటారా? ఆయనకి మొన్న ఆయన ముందు వారం కొత్త పలుకులు ఆ విధంగా రాస్తే, ఆ తర్వాత తిరుపతి వ్యవహారం జరిగింది. తిరుపతి వ్యవహారంలో ఎవరైతే ఆయన ప్రత్యర్థి మీడియా ఓనర్ కదా ఇచ్చింది, టీటీడీ బోర్డు చైర్మన్, ఆ అక్క ఖచ్చితంగా కనిపించింది అక్కడ. అది చాలా మందిలో వినిపిస్తున్న వాదన కూడా.
చాలా క్లియర్గా కనిపించింది. అప్పటి నుంచి కొంచెం టర్న్ పెన్ను కొంచెం న్యూటన్ తీసుకుందేమో. పైగా ఇంకొకటి, ఇంతమంది పత్రికా అధినేతల్ని లొంగ తీసుకోవటానికి ఈడీలు, ఐటీలు, అందరు ఈ దేశంలో ఇవాళ ఉన్న మీడియా మొత్తం ఎవరి చేతిలో ఉంది? అదాని, అంబానీ చేతుల్లో ఉంది మీడియా మొత్తం. ఆ మీడియా సంస్థల్లో పనిచేయలేని వాళ్ళు, రవీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇవాళ యూట్యూబ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీడియాలో ఉండక తప్పని పరిస్థితి, కానీ ఆ మీడియా హౌసుల్లో పనిచేయలేని పరిస్థితి. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇవాళ ఎవరైనా పోరాటం చేస్తున్నారు అంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాత్రమే పోరాటం చేయగలుగుతున్నారు మోడీ గురించి. ఎంప్లాయీలుగా ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నారు. మరి ఈ పెద్ద మనిషి మీద ఈ రోజుకి ఏమీ ఎందుకు జరగలేదు? అంటే రాధాకృష్ణ గారిలో అవినీతి లేదా? ఆయన వ్యాపార సామ్రాజ్యంలో తప్పులు లేవా? ఎవరినైనా లొంగ తీసుకోవటానికి వాడే ఈడీని, ఐటీని ఆయన మీద ఎందుకు ప్రయోగించట్లేదు? మోడీ ప్రయోజనాల్ని ఈయన కాపాడుతున్నాడు కాబట్టి ఈయన ప్రయోజనాలను ఆయన కాపాడుతున్నాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే సౌత్లో పాగా వేయటం కోసం ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారు వాళ్ళు కేంద్రం నుంచి. వాళ్ళు ఈరోజు ఎప్పటికైనా వాళ్ళ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే ఒక షిండేలా వాడుకుని, మహారాష్ట్రలో ఏం చేశారో చూసాం కదా, చెయ్యాలనే ఉద్దేశమే ఉంది తప్పితే వేరే ఏమీ కాదు. కాకపోతే ఇంకొంచెం సామ్రాజ్యకాంక్ష, ఇంకొంచెం ఏమంటాము, సామ్రాజ్యకాంక్ష కూడా కాదు, పదవీకాంక్షని పవన్ కళ్యాణ్లో రగిలించి ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం మోడీకి ఉంది. అందుకే టీడీపీ శ్రేణుల్లో ఒక ఒత్తిడిని తీసుకుని వస్తే రాధాకృష్ణ ద్వారా ఈ అంతర్గత పోరులో నుంచి ఆయన కూడా డిప్యూటీ సీఎం కావాలి అనే ఒక దీన్ని తీసుకొని వచ్చి ఆ పార్టీలోని లోకలకులు వచ్చేలాగా చేసి తెలుగుదేశం పార్టీని అస్థిరపరచడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. పైగా అసలు ఈయన వల్లే కదా మోడీ పిఎం అయింది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకు ఎందుకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు అది అర్థం కావట్లేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటా అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. శత్రువులు ఎదుర్కోవటానికి, శత్రువులను అణిచివేయటానికి, కక్ష సాధింపు చర్యలకి కొందరు చట్టం ద్వారా వెళ్తారు, కొంతమంది రౌడీల ద్వారా వెళ్తారు, కొంతమంది వ్యవస్థల ద్వారా వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్తున్నారు. అలా కాకుండా కక్ష సాధింపు చర్యలే చెయ్యాలి అనుకుంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వగానే పరిటాల రవి ఎందుకు చనిపోతాడు? మరి ఇవాళ రోజున 175కి 164 సీట్లు ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు వైసీపీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? వ్యక్తిగతంగా కావచ్చు, ఫిజికల్గా కానీ ఎందుకు చేయట్లేదు? ఏం చేసినా చట్టమే చేయాలి. చట్టం ద్వారా చేస్తే 4 రోజులు ఆలస్యంగా అవ్వచ్చు, కానీ అందులో పస ఉంటే అయి తీరుతుంది. ఈలోపు మనం ఎందుకు మట్టి పూసుకోవాలి? ఇప్పుడు కక్ష సాధింపు అంటూ చేస్తే బురద అంటుకుంటుంది, ఎంత అవునన్నా కాదన్నా అంటుకుంటుంది. అవి కడుక్కోవడానికి మళ్ళీ ఎంత కష్టపడాలి? ఇవన్నీ ఇప్పుడు అవసరమా అనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటారు. కరెక్టే అమ్మా. ఇప్పుడు ఆయన ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఇంకో 15 ఏళ్ళు యాక్టివ్గా ఉంటారు. తర్వాత అయినా లోకేష్ గారు ఉండాలి. ఇప్పుడు ఈ టీడీపీ లోకేష్ గారే ఎందుకు ఉండాలి అంటే టీడీపీ అభిమానుల ఇష్టం అది కదా. ఇదే చాలా తప్పు. ఇప్పుడు లోకేష్ గారు బాగా పనిచేస్తున్నాడు, అందులో డౌట్ లేదు, ఎక్కడా వివాదాస్పదంగా కూడా లేడు. మొదటిసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చినందుకు ఒక రకంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది. ఆ రోజు తొందరపడకుండా ఉండాల్సింది. ఈవేళ అసలు లోకేష్ తొందరపడట్లేదు. చూడండి మీరు కావాలంటే, చాలా పరిణితి ఉన్న నాయకుడిలాగా
అతను దిద్దుకుంటున్నాడు, తీర్చిదిద్దుకుంటున్నాడు. మనం గమనిస్తే అనవసరంగా ఎక్కడ మాట్లాడట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాట్లాడట్లా. ఏం లోకేష్ మాట్లాడితే ఎవరిని వద్దంటారా? చెప్పండి, ఎవరైనా వద్దంటారా? మాట్లాడేవాడి దగ్గరికి మైకులు వెళ్తాయి కదా, మైకుల దగ్గరికి వాళ్ళు రావక్కర్లా, మైకులే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి కదా. మాట్లాడాలంటే ఎంతసేపు? ఎందుకు మాట్లాడట్లా? ఆచితూచే వ్యవహారం అక్కడ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ దగ్గర అది లేదు. ఎంత త్వరగా తను పాపులర్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక్కడ ఈ గేమ్ అతను పాపులర్ అవ్వాలని కొంతమంది కోరికగా కూడా ఉంది. అందుకని ఇవన్నీ కాదు, ఈవేళ ఆ రాష్ట్రానికి కావాల్సింది డిప్యూటీ సీఎంలు మారరా, ఇవి కాదు ఆ రాష్ట్రానికి కావాల్సింది. ఇవాళ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే పెట్టుబడులు వరద కావాలి, సంస్థలు రావాలి, ఒక కొత్త వరవడి రావాలి, అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, అంతర్జాతీయ పెట్టుబడులు రావాలి, సంస్థలు రావాలి, అక్కడ ఉపాధి పెరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధి పెరగడం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి రావాలి. ఈ ఉపాధి వల్ల ఉత్పాదకతలు రావటం వల్ల సంపద సృష్టించబడాలి. ఆ వేలో పనిచేయాలి తప్పితే మనము ఈ రామాయణంలో పిడకల వేటలాగా ఎవరెక్కువ పవర్ఫుల్, ఎవరికి ఎక్కువ నువ్వు మాటలు ఎక్కువ వస్తున్నాయి, ఎవరి మాట సాగుతుంది, ఇవన్నీ నా దృష్టిలో ఒక రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడతారు. ఇట్లా రాజనీతిజ్ఞులు మాట్లాడరు. ఇవాళ ఈ దేశంలో ఉన్న కొరతే ఇది. స్టేట్స్మెన్ లేరు. ఈ రోజుకి వాజ్పేయిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం మనం? శత్రువును కూడా గుర్తించగలడు, ప్రత్యర్థిని కూడా గుర్తించగలడు. ఒక ఇందిరాగాంధీని దుర్గామాతగా పోల్చగలిగాడు. అదే ఇందిరాగాంధీ తప్పు చేస్తే నిలదీయగలిగాడు. అది స్టేట్స్మెన్ అంటే. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, స్టేట్స్మెన్లు వస్తే పాతుకుపోతారు. ఆ స్టేట్స్మెన్లు కావాలి మనకి. ఇవాళ రాజకీయ నాయకులు 100 మాట్లాడినివ్వండి, అమ్ముడు పోయిన పత్రికలు ఏమన్నా మాట్లాడినివ్వండి, ఇవి ఇవాళ ప్రశ్నే కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి అంటే పెట్టుబడులు కావాలి, ప్రశాంతమైన వాతావరణం కావాలి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కావాలి అక్కడ. అలాగే విజన్ కావాలి. 2047 అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఒకప్పుడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. ఆ విజన్ 2020 ఇవాళ హైదరాబాద్ ఇలా ఉండటానికి కారణం. నేను తెలుగుదేశం మనిషిని కాను, మళ్ళీ చెప్తున్నా. ఇదంతా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు పసుపు రంగు పోయొద్దు. ఒక్కటే నేను సింపుల్గా చెప్తున్నా, విజన్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడే ఏ రోజైనా సరే. విజన్ ఉన్న నాయకుడు కష్టాలు పడవచ్చు, అది వేరే విషయం. కానీ విజన్ ఉన్న నాయకులే చరిత్రలో గుర్తుంటారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ని ఎంతమంది ఎగతాళి చేశారు, ఎంత ఎక్కిరిచ్చారు. ఆయన ఏమన్నాడు? నన్ను చరిత్ర అయినా నన్ను ఉదారంగా గుర్తుపెట్టుకుంటుంది అన్నాడు. ఇదే మాట అంతర్జాతీయంగా మొన్ననే చనిపోయిన జిమ్మీ కార్టర్ అన్నాడు. ఇదే మాట, నన్ను చరిత్ర గుర్తుంచుకుంటుంది అని. ఇలా చరిత్ర గుర్తుంచుకునే రాజనీతిజ్ఞులు కూడా ఉంటారు. అందుకని మనం అంటే ఇప్పుడు వీళ్ళ టీడీపీలో రేగిన చిన్న ముసలమోనో ఇంకేమైనా అనుకోవచ్చు, ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంట. వర్కౌట్ అవ్వకూడదు నా ఉద్దేశంలో. అవ్వదు అనుకుంటున్నా, అవ్వకూడదని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ ముసలం వస్తే ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటుంది, రేపు పోద్దండి. ఒకవేళ పోయిందే అనుకుందాం, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉంటాడు, రేపు ఉండడు. మోడీ వాళ్ళు ఉంటాడు, రేపు ఉండడు. కానీ ఆ రాష్ట్రం ఉంటుంది కదా, ఈ దేశం కదా చిరస్థాయిగా ఉండేది. మీరు నేను అందరం పోతాం మన టైం అయిపోయినప్పుడు, మనం అందరం కాలగర్భంలో కలిసిపోతాం. కానీ ఫ్యూచర్ జనరేషన్ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ కావాలి అనుకునేవాళ్ళు, ఆ రాష్ట్ర అభ్యున్నతి కావాలనుకునేవాళ్ళు ఇలా పరిణితితో ఆలోచించాలి. ఇలా చిన్న కీచులాట్లు కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్కి పేరు వస్తుంది, ఫేమ్ వచ్చేస్తుంది, ఆయన వాగాడంబరంగా మాట్లాడుతున్నారు అంటే అది ఆ రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగమా కాదా? నేను మెటీరియలిస్టిక్గా మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేను మెటీరియలిస్టిక్గానే మాట్లాడతా. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రయోజనాల ముందు అందరూ తలవంచవలసిందే. ఆ రోజు చాలామంది చెప్పారు పొత్తొద్దని చంద్రబాబు నాయుడు గారికి, ఇండియా కూటమిలోకి రమ్మన్నారు. ఆ రోజు నన్ను ఆదుకున్నారు వాళ్ళు. ఇంకొకటి,
ఆయన మళ్ళీ గెలిస్తే నా రాష్ట్రం ఏమైపోద్ది? నేను ఇండియా కూటమిలో ఉండి గెలిచినా మళ్ళీ మోడీ ప్రధాని అయితే నా రాష్ట్రం పరిస్థితి ఏంటని ఆలోచించింది చంద్రబాబు నాయుడు గారు. అది తప్పను. ఆవేళ రాష్ట్రం ఉన్న పరిస్థితికి అలా ఆలోచించాడు. నిజంగా ఆయన కానీ ఇండియా కూటమికి వచ్చున్నట్లయితే గనక అసలు మోడీ పిఎంఏ అయ్యేవాడు కాదు. ఇది వాస్తవం. అందుకని మనము దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించగలిగినప్పుడు మన వ్యవహార శైలి ఒకలా ఉంటుంది. మనం తాత్కాలికంగా ప్రెస్లో వచ్చేసామా, మీడియాలో వచ్చేసామా, అనితని తిట్టామా, లేకపోతే బిఆర్ నాయుడిని క్షమాపణ చెప్పమన్నామా, అది చేసామా, ఇది చేసా, ఎవరైనా చెప్తారు. ఇదైనా ఆన్సరబుల్, ప్రజలు ఎన్నుకున్నప్పుడు తప్పు చేసినప్పుడు మనం ఆన్సరబుల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, తప్పు చేస్తే క్షమాపణ, అదొక లీడర్ క్వాలిటీగానే ప్రొజెక్ట్ అవుతుంది కదా మనం చూసే వాళ్ళకి. పవన్ కళ్యాణ్ అబ్బా తన కూటమిలో ఉన్నా కూడా తప్పును తప్పుగా చెప్తున్నాడు, ఒకరి మీద నెట్టివేయట్లేదు, నేపాల్ ఏవి యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేది, జవాబుదారీతనం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చూపుతున్నారు అనే వాదన ఉంది కదా. నేను కాదనట్లా, కానీ ఆయన శాఖల్లో ఆ మార్క్ వేసుకుంటున్నారా లేదా అది చెప్పండి. అదే జవాబుదారీతనం అంటున్నారు. అది జవాబుదారీతనం. ఆయన ర్యాండమ్గా మాట్లాడటం గొప్ప కాదు. ఇప్పుడు నేనున్నానండి, నేను ర్యాండమ్గా ఎన్నైనా మాట్లాడతాను, నాకు ఒక బాధ్యత లేదు కాబట్టి. కానీ ఆయన అట్లా కాదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని నేను బాధ్యతారహితంగా ఉండమని నేను చెప్పను, కానీ మనం మాట్లాడే మాట మన ఇమేజ్ని పెంచుకోవడానికి మనం ఒక డామినేటింగ్ ఫోర్స్ లాగా చూపించడానికి కనిపిస్తుందా, దాని వెనక ఒక లక్ష్యం ఉందా, ప్రయోజనం ఉందా, ఏం ఆశించి ఆయన ఇలా చేస్తున్నారు, 2 రోజులు వార్తల్లో రావటానికి చేస్తున్నారా? ఇప్పుడు ఆ రోజు అనితని హోమ్ మినిస్టర్ని మాట్లాడినప్పుడు అనిత గారిని నేను ఎవరైనా ప్రశ్నిస్తా, నా విధానమే అది అనే ఉద్దేశం కనుక ఆయనకుంటే, తర్వాత ఇంకేదో సందర్భంలో అడిగినప్పుడు నాదా శాఖ కాదు అని చెప్పి ఎందుకన్నాడు మరి ఆయన? చెప్పండి. ఇప్పుడు టీటీడీ బోర్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సీఎం ఉన్నాడుగా మాట్లాడడానికి, ఈయన ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నాడు అంటే ఇందుకే టీడీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. ఈ ఆందోళన స్టార్ట్ అవ్వటానికి ఇది ఇప్పుడు టీటీడీ అనేది ఇది ఎవరు ఊహించలా. దానికంటే ముందే ఆయన అంకురార్పణ చేసేసాడు కొత్త పలుకులో. ఆయన అంకురార్పణ చేసి ఒక మంట రాజేసిన దాంట్లో అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది, ఈ ఆజ్యం పడింది. అది ఆయనకే తెలియకపోవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే మన ప్రసంగాలు కానీ మన విధి విధానాలు కానీ కాస్త ఈ రోజు కాస్త మనకి ఒక రకమైన ఇది ఇవ్వచ్చు, ఒక పలుకుబడి తీసుకురావచ్చు. కానీ ఇవాళ పలుకుబడులు కాదు కావాల్సింది, వ్యక్తిగతమైన ఇమేజ్ కాదు ఇవాళ కావాల్సింది, ఒక రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రకంగా అన్ని విధాల నష్టపోయింది. రాజధాని లేని రాష్ట్రం, మొన్న 3 రాజధానుల రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం ఈవేళ కాస్త ఒక నెలతొక్కునే పరిస్థితిలో వస్తుంది. ఇలాంటప్పుడు ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా వేరేగా ఆలోచిస్తే వాళ్ళంతా దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇవాళ కావాల్సింది ఆ చిత్తశుద్ధి కావాలి, దానికోసం త్యాగాలు కావాలి. అవసరమైతే పదవులు త్యాగం చేయండి, నష్టమేమి లేదు. ఈ పదవులు నాకు వస్తాయని ఎవరు పుట్ల, ఈ పదవుల్లో పాతుకుపోవటానికి పుట్ల. పదవుల కోసమే ఎక్కడికైనా వెళ్తున్న సమాజం నేను కాదనట్లే. త్యాగాలతో కూడా ప్రపంచం ఉంటే బాగుండు. మీరు ఉండాలి. ఈ దేశం త్యాగాలతోనే వచ్చింది. ఎంతమంది త్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చింది? అసలు స్వతంత్ర సమరయోధులు కాదు, ఒక 20-30 ఏళ్ల క్రితం ఉన్న రాజకీయ నాయకుల్లో ఉన్న ఫ్రెండ్లీ పాలిటిక్సే మనకు కనిపించట్లేదు. ఇవాళ విద్వేష రాజకీయాలు. ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 4 ఏళ్ల వరకు ఎవరు రాజకీయాలు మాట్లాడేవాళ్ళు కాదు, ఎలక్షన్ రాజకీయాలు ఉండేవి కాదు. 5వ సంవత్సరంలో ఎలక్షన్ ఇయర్ అనేవాళ్ళు. ఇవాళ ప్రతిరోజు ఎలక్షన్ ఇయరే, ప్రతిరోజు ఎలక్షన్ డేనే.
ఎందుకు ఇలా మారిపోయింది? పదవులు చాలా కాస్ట్లీ అయిపోయినాయి, పదవులు రావట్లా, కొనుక్కుంటున్నారు. అందుకే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. అందుకని మనం ఎంత సుదీర్ఘంగా మాట్లాడుకున్నా ఇవాళ ఎవరైనా సరే, పత్రికలు అవ్వండి, వ్యవస్థలు అవనివ్వండి, సంస్థలు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఒక రకంగా మొన్న ఎలక్షన్స్ ముందు పరిస్థితి చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నట్లుంది. ఇప్పుడిప్పుడే ఊపిరి వస్తుంది, సొంతగా ఊపిరి తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర ప్రజలకి 2 సార్లు అన్యాయం జరిగింది చరిత్రలో. ఒకసారి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు, రెండోసారి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు. నేనేమి విడిపోకూడదనే వ్యక్తిని కాదు. విడిపోయిన తర్వాత పరిణామాల గురించి, పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి, విడిపోయేటప్పుడు ఏమేం వాగ్దానాలు చేసి మన్మోహన్ సింగ్ గారు విడిపోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అది చేసిందా? చేయలా. ఈ విషయంలో ఏ చరిత్రలో మోడీ నిలిచిపోతాడు. తొగ్లక్ లాగా జగను ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి సై అంటే సై అన్నాడు. నీళ్లు మట్టి మాత్రమే ఇచ్చాడు. మరి ఆయన గుర్తుండడా? ఇవాళ చాలా నిధులు ఇస్తున్నానని చెప్తున్నాడు. సరే, ఇస్తే మంచిదే. మనం ఆ రోజు తిట్టాము, ఈరోజు పొగుడతాం. పొగట్టం కాదు, ఆయన బాధ్యత ఆయన చేశాడని చెప్తున్నాం, ఒప్పుకుంటున్నాం. ఆ రోజు ఆయన బాధ్యత విస్మరించాడని చెప్తాం. ఏది జరిగినా ఒకటే, ఈ రాష్ట్రం 2 సార్లు అన్యాయం అయిపోయింది. ఈసారైనా ఆ రాష్ట్ర ప్రజలుకి కాస్త తిండి దొరకాలి, వలసెల్లి పోకూడదు అనుకుంటే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి. కేంద్ర సహకారం చాలా అవసరం. సుస్థిర ప్రభుత్వం ఉండాలి. అంతర్గత కుమ్ములాటలు వద్దు. పార్టీల మధ్యలో కావచ్చు, కూటమి మధ్యలో కావచ్చు, వద్దు. ఒక మంచి ప్రభుత్వం నడవాలి, ఆ రాష్ట్రం బాగుండాలి అని కోరుకుందాము. దీనికి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే ఆ రాష్ట్రానికి శత్రువులే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అనాలిసిస్.